హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ వ్యాలెట్. లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య అండ్ న్యాచురల్ స్టార్ సాయి పల్లవి మరోసారి ఇద్దరు కలిసి నటించబోతున్న చిత్రం తండేల్. అండ్ కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన డైరెక్టర్ చందు మొండెట్టి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. బన్నీ వాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అండ్ ఇప్పటికే అన్ని హంగులు కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న అయితే ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ అండ్ సాంగ్స్, గ్లిమ్స్, ట్రైలర్స్ అన్నీ కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ సినిమా ఎప్పుడప్పుడు వస్తుందా అని చెప్పి కూడా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్లోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ని అయితే గ్రాండ్గా నిర్వహించారు. తాజాగా తండేల్ టీంకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిత్ర బృందం చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని తండేల్ సినిమా టికెట్ ధరలు పెంచేందుకైతే అనుమతిని అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏపీలోని అన్ని సింగిల్ స్క్రీన్లో జీఎస్టీతో కలిపి ₹50, మల్టీప్లెక్స్లో జీఎస్టీతో కలిపి ₹75 పెంచుకునేలా ఆదేశాలను అయితే ఇచ్చేసింది. అండ్ సినిమా విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు ఈ అదనపు ధరలు అనేవి అమల్లో ఉంటాయి. అండ్ వారం రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా వచ్చేస్తాయి. అండ్ ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం అధికార ఉత్తర్వులు అయితే జారీ చేసింది టికెట్ ధరలు పెంచుకోమని. అండ్ తండేల్ సినిమాలో సాహో ఫేమ్ ప్రకాష్ బేల్వాడి, పుష్ప ఫేమ్ కల్పలత, కరుణాకరణ్ అండ్ మహేష్ అచంట తదితరులు ప్రధాన పాత్రలు అయితే పోషిస్తున్నారు. అండ్ తండేల్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈవెన్ సాంగ్స్ కూడా చాలా హైలైట్ అయ్యాయి. అండ్ ఈ మూవీలో ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్ గా నిలిచిపోయారు. అండ్ బుజ్జి తల్లి కావచ్చు, నమో నమ శివాయ కావచ్చు, లేకపోతే హైలైట్స్ సాంగ్ విషయానికి వస్తే యూట్యూబ్ లో కూడా మిలియన్ వ్యూస్ అయితే దక్కించుకుంది తండేల్ మూవీ సాంగ్స్. అండ్ ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య తండేల్ రాజ్ అనే మత్స్యకారుడి పాత్రలో కనిపించబోతున్నారు కాబట్టి మత్స్యకారుల జీవన విధానంలో కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని అయితే తెరకెక్కిస్తున్నారు. కొందరు భారత జాలర్లు కూడా పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లడం, పాక్ కోస్ట్ గార్డ్స్ కి సంబంధించి వాళ్ళు అదుపులోకి తీసుకోవడం, ఆ పరిణామాల నేపథ్యంలో తండేల్ మూవీని అయితే తెరకెక్కించినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక ఆర్మీకి సంబంధించింది అనుకోవాలి. ఈ మత్స్యకారులు ఇక్కడ ఆర్మీ వ్యక్తుల్లాగా వ్యవహరించి మరి పాక్ నుంచి ఏ విధంగా బయటకు వచ్చారు అండ్ మత్స్యకారుల జీవితం అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఈ సినిమాలో అయితే మనం చూడబోతున్నాం. అండ్ మొత్తానికి 7కి అయితే రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు రిలీజ్ అయిన గ్లిమ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు ఎలా అనిపించాయి, సినిమాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాయి ఏంటి అనేది కామెంట్ చేయండి.